దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. మేషరాశి వారికి ఇప్పుడు జూన్ 2024 ఇయర్లో జాతక ఫలితాలు ఏంటి అనేది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవి, కుజుడు అండ్ గురుగ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే రవి, కుజుడు, గురుగ్రహాలు యోగకారకంగా ఉంటాయో అన్ని విధాలు ఫైనాన్షియల్ పరంగా, ధనకారకంగా, విద్యాకారకంగా ఎవరైతే చదువుతున్నారో విద్యాకారకంగా అండ్ వివాహంకి పెళ్లి కావాల్సిన వాళ్ళు, తర్వాత పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ అండ్ ఈవెన్ ఇల్లు కొనాల్సిన వాళ్ళు కూడా వీళ్ళందరికీ చాలా యోగకరంగా ఉంటుంది. తర్వాత ల్యాండ్ రిలేటెడ్ వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ మీరు కొన్న ల్యాండ్స్ అన్నీ చాలా వరకు వాల్యూ పెరిగిపోతాయి. అండ్ తర్వాత సూర్యుడు కూడా యోగకారకంగా ఉన్నందువల్ల మీరు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఈడెన్ క్రియేటివిటీ అనేది మీ లోపల మీకు వస్తుంది. సో ఈ విధంగా మేషరాశి వారికి ఒక ఓవరాల్గా బాగుందని చెప్పాలి. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి కానీ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి కానీ పెద్దల నుండి ఆస్తులు అంటే యాన్సెస్టర్ ప్రాపర్టీ ఎవరికైతే రావాల్సిందో అవి కూడా మనకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఫైనాన్షియల్ పరంగా కూడా బాగుంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా ఈ మూడు గ్రహాలు యోగకారకంగా ఉన్నందువల్ల ఇన్ని విధాల బెనిఫిట్స్ ఈ రాశి వారికి ఉంటాయి. సో అలాగే ఇక కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ దూర ప్రయాణాలు వెళ్ళే విషయంలో కూడా కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కొంతవరకు ప్రయాణాన్ని కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఇకపోతే కుటుంబంలో తరచు అనారోగ్య సమస్యలు మీకు కానీ, స్పౌస్కి కానీ, పిల్లలకు కానీ అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎదుర్కొనే అవకాశం ఉంది. దానివల్ల కొంచెం ఖర్చు, అనవసరమైన ఖర్చు, సో ఇలాంటివి కొద్దిగా జరుగుతూ ఉంటాయి. అండ్ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఇకపోతే జాతకరీత్యా మాత్రం కెంపు, పగడం అన్నది జ్యోతిశాస్త్రం. కెంపు, పగడము, కనకపుష్యరాగం ఈ మూడు రత్నాలు జాతకరీత్యా పెట్టుకోవాలి. ఇకపోతే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అనుకూలమైన తేదీలు ఏంటి. జూన్ 2024 సంవత్సరంలో మేషరాశి వారికి అనుకూలమైన తేదీలు ఏంటంటే 12, 13, 17, 19, 21, 24 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్. ఇక రత్నాల విషయంలో కెంపు, పగడము, పుష్యరాగం మోస్ట్ సూటబుల్. ఇందులో మీరు ఏ రెండు రత్నాలు ముందు పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. సో ఈ విధంగా మేషరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. సో ఈ తేదీలను మీరు కన్సిడర్ చేస్తూ అండ్ ఇక్కడ ఏదైతే నెగిటివిటీ ఉందో ఆరోగ్య విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, కుటుంబంలో జరిగే అనారోగ్య సమస్యలు కానీ జాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయకుండా దానికొకటి మనం జాగ్రత్తగా డీల్ చేసుకుంటే వీటి నుండి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే మీకు జాతకాన్ని సరిపడే ఒక రత్నం పెట్టుకోవడంతో పాటు సో ఇలాంటివి ఇంకేదన్నా ఉంటే మీరు డీటెయిల్గా దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే మీకు రాసిస్తారు ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది. సో ఆ విధంగా ఒక మంచి రత్నం పెట్టుకోవడము, దానికి సంబంధించిన పూజ చేసుకోవడం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు జాతకరీత్యా. సో మొత్తం జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న రెమెడీస్ మొత్తం ఇవే. సో పూజలు, జపతపాలు ఒక భాగంగా అయితే రత్నధారణ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీ అవుతుంది. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా మీ జీవితాన్ని మనం నిజంగా సుఖమయం చేసుకోవడం కోసమే దేవుడే మనకు అందించిన గొప్ప వరంగా భావించాలి రత్నధారణ కానీ, జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ. కాకపోతే ఏంటంటే ఇక జాతి రత్నాలు దొరికించుకోవడమే చాలా డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా రకరకాల డూప్లికేట్స్ ఉన్నాయి. కాబట్టి మీకు అందాలి, మీకు జాతిరత్నం అందాలంటే మీకు యోగం, అదృష్టం ఉంటేనే కానీ అందవు. నేను ఎన్నో సందర్భాల్లో టెస్ట్ కూడా చేస్తున్నాను. రత్నాలు సేల్ కాకుండా సేల్ చేయడంతో పాటు రత్నాలను కూడా టెస్ట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూవర్స్గా. సో అట్లా తేలుతున్న విషయం ఏంటంటే మెజారిటీగా 80 నుండి 90% డూప్లికేట్స్ మార్కెట్లో ఉన్నాయి. సో చాలామంది డూప్లికేట్స్గా విక్టిమ్ అవుతున్నారు. సో కాబట్టి ఇలా డూప్లికేట్ బారిన పడకుండా మంచి జాతి రత్నాలు పెట్టుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు దివ్య డైమండ్స్ హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు తప్పకుండా కన్సల్ట్ కావచ్చు.